గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఓం నమ శివాయ. ఈరోజు పేపర్లలో కావచ్చు, వివిధ దాంట్లో కథనాలు రావడం జరిగింది. నోటీస్ ఇచ్చినారని, దీని మీద గవర్నమెంట్ ఇది అప్పటి నుంచి మా ఆఫీసర్లందరూ కూడా రోజు దీని మీదే కష్టపడి పనిచేస్తున్నారు. ఏ విధంగా ఎంబ్రాస్ చేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా అనే దాని మీద, రాజకీయ ఒత్తిళ్ల మీద. నాకు తెలిసి మా కలెక్టర్ చైతన్ గారైతే హానెస్ట్ ఆఫీసర్, ఎందుకంటే మాకు జేసీగా చేస్తున్నప్పుడు కూడా నేను చూసినాను కాబట్టి. బట్ ఏమైందో కానీ ఆయన కూడా బాగా విపరీతమైన ప్రెజర్స్, మామూలుగా ఏం చేసేకైతే ఆయన పొలిటికల్ ప్రెజర్స్కి ఆయన ఏం చేస్తాడు. కానీ దాని గురించి బ్రీఫ్గా, ఇరిగేషన్ వాళ్ళు నిన్న ఒక నోటీస్ ఇచ్చారని, దాని ముందర రెవెన్యూ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారని చూడడం జరిగింది. కానీ దానికి ఏమంటే 908, 909, 904, 905 ఈ ల్యాండ్స్లలో మా భూములు ఉన్నాయనేది, మా బ్రదర్ వాళ్ళ పేరు మీద భూములు ఉన్నాయనేది ఎస్ డెఫినెట్గా ఉన్నాయి. ఇరిగేషన్కి సంబంధించిన భూములు కేవలం 661 అనే సర్వే నెంబరే తప్ప ఈ సర్వే నెంబర్లు ఇరిగేషన్ ట్యాంక్ కిందికి రావు. అది కంప్లీట్ రికార్డ్స్లలో కూడా చూసినా కానీ చూడడం జరుగుతుంది. సో అది ఇరిగేషన్ కిందికి రాదు. సో అదేవిధంగా నా పక్కనున్న నైబరింగ్ రైతు సోకాల్డ్ జె సూర్యనారాయణ, అతనికి ఇచ్చిన నోటీస్ అది కూడా 43-2, 43-2A, 2B అనేది అది డాటెడ్ ల్యాండ్స్ కింద కనిచ్చినారు. ఆ డాటెడ్ ల్యాండ్స్ అనే దాంట్లకు గతంలో నాగలక్ష్మి కలెక్టర్గా ఉన్నప్పుడే దాటిని జీవో నెంబర్ 575 ప్రకారం 2018లో ఇచ్చిన జీవో, అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిన జీవో ప్రకారమే వాటిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అది జె సూర్యనారాయణకు సంబంధించిన భూమికి సంబంధించి. అది వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్లలో కూడా అదే ఉంది. మాకు ఇచ్చిన నోటీస్కి అదే విధంగా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, నాకు ఇరిగేషన్ ఇచ్చిన నోటీస్ కంప్లీట్ అసందర్భము కాబట్టి దాన్ని నేను ఇప్పటికే హైకోర్టులో నిన్ననే ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు కూడా ఆ నోటీస్ని కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు కూడా నేను ఇలాంటివన్నీ వీళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారు, ఆఫీసర్లకు రాజకీయంగా ఎక్కువగా ఒత్తిడి ఉందనే కారణంగా చూపిస్తున్నారనే ఉద్దేశంతో దానికి నేను ఆల్రెడీ హైకోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది. ఇటివుమా సో ఆల్రెడీ డబ్ల్యూపీ నెంబర్ 24921 దాని ప్రకారం నేను ఆల్రెడీ హైకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. దాంట్లో అందరినీ కూడా పార్టీ చేసి వాళ్ళను చట్ట ప్రకారమే చేయండి, మీరు ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చి ఇప్పటికి 20 రోజులైంది. అయినా కానీ వాటిని ఉల్లంఘిస్తూ నిన్న ఇరిగేషన్ వాళ్ళు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాటి మీద కూడా డబ్ల్యూపీ నెంబర్ 25467 2024 మళ్ళీ కూడా ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఈ డబ్ల్యూపీ నెంబర్ ప్రకారము కొట్టివేయడం కూడా జరిగింది. దాన్ని సెటిసైడ్ చేయడం జరిగింది. అదే కాకుండా దీనికి సంబంధించి అదే విధంగా సివిల్ కోర్టులో కూడా, ఎందుకంటే అధికారుల మీద ఒత్తిడి ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో సివిల్ కోర్టులో కూడా టైటిల్కి వేయడం జరిగింది. నాకు ఇవన్నీ ఉన్నాయి, మీది ఏదైనా ఉంది అంటే వచ్చి అక్కడ చూపించండి అని చెప్పేసి అడ్వకేట్ కమిషన్ని కోరడం జరిగింది. అడ్వకేట్ కమిషన్ ఇది నథింగ్ బట్ ఒక జడ్జి వచ్చి అది చూసినట్టే, అంటే అడ్వకేట్ వచ్చి చూసినట్టే కాబట్టి అడ్వకేట్ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నా కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా నేను కంటెంప్ట్ మూవ్ చేస్తున్నాను. ఎందుకంటే డబ్ల్యూపీ 24921 ప్రకారం కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఉల్లంఘించినారు కాబట్టి వీళ్ళందరి మీద కూడా కంటెంప్ట్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి ఈ పేపర్స్, డాక్యుమెంట్స్
వీటన్నిటివి నా దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి, ఎందుకంటే నేను ఇక్కడ కార్తీక మాసం కాబట్టి దేవుని దర్శనం కోసం రావడం జరిగింది. సో ఒకసారి నేను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా అది కోర్టు పరిధిలో ఉన్న వరకు ఉంది కాబట్టి ఎంతవరకు మాట్లాడచ్చు, ఏ విధంగా అని చెప్పేసి కంప్లీట్గా డాక్యుమెంట్స్తో మీ ముందరికి వస్తాను. సో చేసే ప్రక్రియ అదంతా కూడా ప్రజలకు ఇచ్చిన దానిలకు వీటిని అన్నిటినీ కూడా గాలికి వదిలేసి కేవలం మీడియా అటెన్షన్ కోసం, నా రిప్యుటేషన్ని స్పాయిల్ చేయడం కోసం ఇవి చేస్తున్న పద్ధతిగా కనపడుతుంది. సో దర్ ఇస్ నో డౌట్, ఎవరైతే ఈ క్రమంలో ఇవన్నీ చేస్తున్నారో, ఇలాంటివన్నీ చేస్తున్నారో ఎక్కడికి పోదు. పగలు ఎలా ఉంటుందో రాత్రి అలాగే ఉంటుంది. డెఫినెట్గా ద డే విల్ కమ్. ఎవరెవరైతే దీనిలో చేసినారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్స్ చట్ట ప్రకారం తీసుకోబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ధర్మవరం కేతిరెడ్డి ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు, అవునా కాదా? ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు ఈ కేతిరెడ్డి. గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు? గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు? సోషల్ మీడియాలో ఏం తమ్ముళ్ళు, పేపర్ టైగర్ ఈయన నిద్ర చేస్తే గుడ్ మార్నింగ్, లోపల ఏం చేస్తారో తెలియదు. టౌన్ అనుకున్నటువంటి ఎర్రగుట్ట మింగేసిన వ్యక్తి ఉదయం నిద్ర లేస్తే ఆ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది తెలుసా తమ్ముళ్ళు? గుర్రపు స్వారీ. గుర్రాన్ని వేసుకొని ప్రజల్లో కూడా వస్తున్నాడు ఈయన. ఇలాంటి కేటుగాళ్ళుంటే ఏమవుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గరుడంపల్లి వద్ద సోలార్ ప్లాంట్ కోసం 106 ఎకరాలు కేటాయిస్తే బెదిరించి లాగేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి. ఉప్పలపాడు రీచ్ నుంచి రోజు 100 లారీలు చెన్నైకి పోతున్నాయి, బెంగళూరుకు పోయే పరిస్థితి వచ్చింది. కదిరి ఎమ్మెల్యే జిల్లాలోనే అవినీతి పరుడు, సీటు కూడా పోయింది. సోలార్ పార్కుల్ని బెదిరించాడు, డబ్బులు వసూలు చేశాడు. కడాను కూడా దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా కదిరి నరసింహస్వామి కోనేరు ఆధునీకరణ పేరుతో డబ్బులు కొట్టేసిన ప్రముఖుడు ఇతను. ఒక లేఅవుట్ వేసి కనీసం 10 లక్షల రూపాయల కప్పం కట్టాలి వీళ్ళు అబ్బసొత్తు మారిగా. పుట్టపర్తి దుద్దుకుంటా, ఇతను ఒక అవినీతి పుట్ట. ఇతను సీటు కూడా డౌట్లో పడింది. సొంత కార్యకర్తలు కూడా వదిలిపెట్టే పరిస్థితిలో లేడు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, పాపం టీచర్ లేదో ఉద్యోగం చేసుకుంటూ ఒక లేఅవుట్ వేసుకుంటే దాన్ని కూడా వదిలిపెట్టిన వ్యక్తి. మడకశిర తిప్పేస్వామి డాక్టర్, మడకశిరకు పట్టిన రోగమైన ఈయన సీటు కూడా చిరిగిపోయింది. ఈయన కూడా ఇసుక దందా అన్ని చేశాడు. నేను అడుగుతున్నా, ఇంకా ఇక్కడ మీ ఎమ్మెల్యే గురించి కూడా చెప్పాలి కదా 2 మాటలు. ధర్మవరం ఎమ్మెల్యే పేరు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. కానీ నిన్న పాదయాత్ర చేస్తుంటే ఆయన అరాచకాలు తెలుసుకున్నా. ఫామ్ హౌస్ కూడా చూసా. అప్పుడు నాకు అర్థమైంది, ఈయన ఆంధ్ర రాష్ట్రంలోనే నంబర్ 1 కేటుగాడు. ఏంటినా నంబర్ 1 కేటుగాడు. గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభించే ముందల రాత్రి అంటే ముందల రోజు ఎంత వసూలు చేశారో డబ్బులు ఆయన ఇంటికి వస్తాయి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మవరం నియోజకవర్గం ప్రజలకి మార్నింగ్ కాదు కదా ఒట్టి బాధలు మిగిలినాయి. ఈయన గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా? ఎక్కడ భూములనే చూసేదానికి వెళ్తాడు. ఇట్లా ఈయన దాదాపు 50 ఎకరాలు కొట్టేశాడు ఒక ధర్మవరం పట్టణంలో.
ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఈయనకి ఈ నెలకి 30 లక్షల రూపాయలు వెళ్తుంది. టౌన్ లో ఎవరన్నా లేఅవుట్ వేయాలంటే ఎకరానికి 10 లక్షలు ఇవ్వాలి. గ్రామంలో ఎవరన్నా లేఅవుట్ వేయాలంటే ఎకరానికి 5 లక్షల రూపాయలు ఈ కేటుగాడికి కప్పం కట్టాలి. ఇప్పుడు ఏకంగా ఈ కేటుగాడు ఎర్రగుట్టనే మింగేశాడు. అసలు విలాసమైన ఫామ్ హౌస్ అమ్మా, అంతగా అంత పెద్ద ఫామ్ హౌస్, పైన గుర్రాలు, కింద బోటింగ్. శ్రీరామ్ చూపించాడు, అన్నా అదిగో గుట్ట అన్నాడు. ఓ గుట్ట దొబ్బాడేమో అనుకున్నా. మీవాడు నంబర్ 1 కేటుగాడు కదా. కింద చెరువు కూడా ఆక్రమించాడు తల్లి, ఇల్లంతా చెరువులో కట్టాడు. ఎంత దుర్మార్గుడు అంటే కేటుగాడు. ఆయనకి బోటింగ్ ఇష్టం అంట. బోటింగ్ చేయాలంటే లోతుగా ఉండాలి కదా నీళ్ళు. ఆయనకి నీళ్లు లెవెల్ మెయింటైన్ చేసడానికి 2000 ఎకరాల రైతులకి నీళ్లు ఇవ్వలేదు ఈ కేటుగాడు. ఎంత అన్యాయం ఆలోచించాలి. ఇంతేకాదు 4 సంవత్సరాల్లో మీరు చూస్తే ఈ 2000 ఎకరాలకి కనీసం ఒక్క చుక్క నీరు ఇవ్వలేదు ఈ కేటుగాడు. అసలు భూమి కబ్జాలో ఈ కేటుగాడు స్టైలే వేరండి. అధికారులు చేస్తాడు, నోటీసులు జారీ చేస్తాడు పాపం రైతులకి. రైతులు కంగారు పడిపోతాడు. అప్పుడు ఈ కేటుగాడు బినామీలు వెళ్ళి ఎందుకే నీకు గోల, సగంలో సగం నేను కొనేస్తాలే నాకు ఇచ్చేయండి అని చెప్తాడు. స్టైలే వేరు. ఈ రోజు ధర్మవరం మెయిన్ రోడ్ పైన 100ల కొద్ది ఎకరాలు వీళ్ళు స్వాహా చేస్తున్నారు. ధర్మవరం మండలంలో గరుడపల్లి దగ్గర సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసానికి ఆనాడు బాబు గారు ఎకరం 3.5 లక్షకి ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీలని బెదిరించి అదే ఎకరం భూమి 3 లక్షలకి లేపేశాడు ఈ కేటుగాడు. ఈ ఒక్క డీల్లో 50 కోట్ల రూపాయలు నొక్కేశాడు. ఇదొకటే కాదు, ముదిగుబ్బ మండలంలో ఆయన అనుచరుడు నారాయణ రెడ్డి ముదిగుబ్బ చుట్టూ ఉన్న గవర్నమెంట్ భూమిలో 50 కోట్ల విలువైన 30 ఎకరాల్లో ప్లాటింగ్ చేసి ఏకంగా అమ్మేశాడు. నేను ఈ సభాముఖంగా సవాల్ ఇస్తున్నా కేటుగాడికి, ఆధారాలతో మొత్తం నేను బయట పెడతా, నువ్వు రాజీనామా చేస్తావా, నారాయణ రెడ్డి మీద యాక్షన్ తీసుకుంటావా అని అడుగుతున్నా. ఇంతేకాదు ధర్మవరం టౌన్ లో మున్సిపల్ కి రిజర్వ్ చేస్తారు మా స్థలాలు. ఏకంగా ఎమ్మెల్యే అనుచరులు అది కూడా స్వాహా చేశాడు. అంతేకాకుండా ఎక్కడ చూసినా బస్ స్టాండ్ ఎదురుగా సాయినగర్ కాలనీలో 500 కుటుంబాలు 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ కేటుగాడు వచ్చి ఇదంతా భూమి నాదే అంటున్నాడు. ఆయన ముత్తాతలు ఏదో ఇచ్చారండి ఆయనకి. ఏకంగా అక్కడ నివసిస్తున్న ప్రజల దగ్గర కప్పం కట్టించుకుంటున్నాడు ఈ కేటుగాడు. ఇప్పుడు చూస్తే ఉప్పులపాడు రీచ్ నుంచమ్మా ప్రతిరోజు 100 టిప్పర్లు కర్ణాటకకి వెళ్తాయి. నేను నిన్న అడుగు పెట్టిన దగ్గర నుంచి లెక్క పెట్టా ఎన్ని బండ్లు వెళ్తున్నా. 30 టిప్పర్లు సిగ్గు లేకుండా నా ముందల పంపించాడు ఈ కేటుగాడు. ఎక్కడ పోతున్నారే మీరు? రేపు వచ్చేది మేమే. రూపాయలు వసూలు చేసి పేద ప్రజలు పంపించే బాధ్యత, పంపిణీ చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంతేకాదమ్మా, ఇంకా ఉంది చెప్తా. చిత్రావర్తి రిజర్వాయర్ లో ముంపు గ్రామాలకి నష్టపరిహారం అందజేస్తానని పెద్ద ఫోజులు కొట్టాడు. ఏకంగా అక్కడ ఆయన బినామీలు పేర్లు చేర్చి 20 కోట్ల రూపాయలు కొట్టేశాడు ఈ కేటుగాడు. మళ్ళీ చెప్తున్నా కేటుగాడికి, ఆధారాలతో సహా నేను బయట పెడతా, నువ్వు రాజీనామా చేస్తావా అని అడుగుతున్నా.